స్క్రీన్ కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది సార్. ఇప్పుడు మీకు ఇది నెట్వర్కింగ్ లో ఫైనల్ టాపిక్ మేడం. ఇంకా ఇది అయిపోతే మనం నెక్స్ట్ క్లౌడ్ లోకి వెళ్ళిపోదాం. దీంట్లో మనకి ఎన్ని టోటల్ ఐపీస్ ఎన్ని ఉంటాయి మేడం? హలో హలో, దీంట్లో ఈ ఈ ఐపీ అడ్రస్ లో మనకి టోటల్ ఐపీస్ ఎన్ని ఉన్నాయి మేడం? టోటల్ ఐపీస్ 24. టోటల్ ఐపీస్ మేడం, టోటల్ ఐపీస్. ఇప్పుడు మనకి ఎన్ని వస్తాయి? మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 2 power 10 అంటే 1024 అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం కదా. అట్లా మనకి ఈ ఐపీ అడ్రస్ లో మనకి టోటల్ ఐపీస్ ఎన్ని ఉన్నాయి దీంట్లో, దీన్ని బేస్ చేసుకొని? 256. 8 host bits సార్. ఓకే, 2 power 8. 2 power 8. వెరీ గుడ్ మేడం. 2 power 8 అంటే 256 ఐపీస్ ఉన్నాయి దీంట్లో. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంట మేడం, ఇప్పుడు ఈ 10 ఇది ఉంది కదా, దీంట్లో 256 ఐపీస్ ఉన్నాయి మేడం. దీంట్లో మనకి 256 ఐపీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే, అంటే మనం ఇన్ఫ్రాలో మనం వర్క్ చేస్తున్నాం ఇన్ఫ్రా ఇంజనీర్గా. ఓకేనా? మనం ఇన్ఫ్రా ఇంజనీర్ వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి. ఏమని వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 టీములు అసైన్ చేసిండు. వాడు ఏమన్నాడంటే, అడ్మిన్ టీం ఒకటి ఉంది, సేల్స్ టీం ఒకటి ఉంది, నెక్స్ట్ సర్వీస్ టీం అనేది ఒకటి ఉంది మేడం. ఇప్పుడు దీంట్లో ఈ 256 ఐపీస్ లో వాడు ఏమన్నాడంటే, మీరు వీడికి ఒక 50 ఐపీస్ ఇవ్వండి, వీడికి ఒక 25 ఇవ్వండి, వీడికి ఒక 10 ఇవ్వండి అని అన్నాడు. అంటే ఈ 256 ఐపీస్ లో వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు, అంటే వీళ్ళకి అసైన్ చేయమన్నాడు. వీడికి అడ్మిన్ టీమ్ వాడికి 50, సేల్స్ వాడికి 25, ఈ సర్వీస్ వాడికి 10 ఐపీసీ, ఇట్లా ఇట్లా వాడికి ఇట్లా వీళ్ళకి అసైన్ చేయమన్నాడు. దీంట్లో మనం ఎట్లా చేస్తామంటే, మనం హోస్ట్ బిట్స్ ని నెట్వర్క్ బిట్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. అది ఎలా అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 256 ఐపీగా, ఇక్కడ నెట్వర్క్ దీన్ని ఏమంటారండి? దీన్ని సబ్నెట్ అంటారు. దీన్ని సబ్నెట్ అంటారు, లేదా ప్రెఫిక్స్ అంటారు. మామూలుగా మన లోకల్ లాంగ్వేజ్ లో ప్రెఫిక్స్ అంటాం. దీన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ 24 ఉంది కదా, 24 లో 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 0 0 0 0 0 0 0 0 ఇట్లా. ఇప్పుడు మనకేమైందంటే 2 power 8 ఉండటం వల్ల 2 power 8 అంటే 256 ఐపీస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, వీడికి పోయేది ఓన్లీ 50 ఐపీసే కదండి పోయేది వీడికి. 50. ఓన్లీ ఇట్లా మనం వీడికి ఇచ్చేయాలంటే, వీడికి మనం ఏం చేస్తామంటే, దీంట్లో అంటే ఇప్పుడు 250 ఐపీస్ అంటే వాడికి మనం ఎంత ఇస్తాము? ఇక్కడ 24 ఉంది కదా ప్రెఫిక్స్, ఈ హోస్ట్ బిట్స్ ని నెట్వర్క్ బిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ హోస్ట్ బిట్స్ అంటే జీరోస్ ని వన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు వీడికి 50 ఐపీస్ అంటే 50కి క్లోజెస్ట్ నెంబర్ ఎంత అండి ఇప్పుడు ఐపీస్ రేంజ్ లో? ఇప్పుడు 2 power 0 1, 2 power 2 4, 2 power 3 8, 2 power 4 16, 2 power 5 32, 2 power 6 64,
2 power 7 128 2 power 8 2 power 8 ఎంత అండి 256 2 power 9 256. 512 2 power 512. 410 1024. సో ఇప్పుడు మనకి ఈ 50కి క్లోజెస్ట్ నెంబర్ ఏంటిదండి? క్లోజెస్ట్ నెంబర్ ఏ దగ్గర ఉంది 50కి? 2 power 6. 2 power 6 అనేది క్లోజెస్ట్ నెంబర్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ ఈ ఐపీ ఈ అడ్రస్ లో మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ హోస్ట్ బిట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం నెట్వర్క్ అంటే హోస్ట్ బిట్స్ ని నెట్వర్క్ బిట్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా అంటే ఇది కనిపిస్తలేదు కదా, వీటిని ఏం చేస్తామంటే దీన్ని పేరెంట్ నెట్వర్క్ అంటారండి. దీన్ని పేరెంట్ నెట్వర్క్ అంటారు. దీన్ని పేరెంట్ నెట్వర్క్ అంటారు. ఇది నీకు మళ్ళీ నీకు కమింగ్ సెషన్లో అర్థమవుతుంది మేడం, నెక్స్ట్ సెషన్లో అర్థమవుతుంది. మనం క్లౌడ్కి వెళ్ళంగానే స్టార్టింగ్లో చెప్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 power 4 అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, దీన్ని నియరెస్ట్ కన్వర్ట్ చేసినాం కదా 10.1.0 నుంచి ఇక్కడ మనం 2 power 4 64 రావాలంటే ఇక్కడ మనం ఈ సబ్నెట్ ఎంత పెట్టుకోవచ్చు అండి? సబ్నెట్ 64 రావడానికి 26 పెట్టుకుంటాం. 26 అంటే ఇక్కడ మనం ఇక్కడ 2 power 4 అంటే 26 వరకు వన్సే కదా. దీన్ని ఈ రెండు ఈ 50 ఉంది కదా, ఈ రెండింటిని మనం కన్వర్ట్ చేస్తున్నాం హోస్ట్ బిట్స్. అంటే ఇప్పుడు 10.1.0ని ఈ దీంట్లో ఈ పేరెంట్ నెట్వర్క్ నుంచి మనం చైల్డ్ నెట్వర్క్ కి కన్వర్ట్ చేస్తున్నాం. ఎట్లంటే ఈ ఈ ఈ ఈ అడ్మిన్కి మనం 50 ఐపీస్ ఇవ్వాలంటే దీనికి క్లోజెస్ట్ నెంబర్ 64 కదా. అంటే దీని నుంచి మనం చైల్డ్ నెట్వర్క్ అంటే ఒక పేరెంట్ నెట్వర్క్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తాత ఉన్నాడండి, మన తాతకి ఒక 10 ఎకరాలు ఉంది. మన నాన్న వాళ్ళు 3-4 ఉన్నారనుకోండి, ఆ 3-4కి ఈ 10 ఎకరాలు డిస్ట్రిబ్యూట్ వాళ్ళకి చేయాలా వద్దా? అంటే పేరెంట్ది చైల్డ్కి ఎలిజిబులే కదా. పేరెంట్ నెట్వర్క్ నుంచి చైల్డ్ నెట్వర్క్ అంటే ఇప్పుడు ఈ 256 ఐపీస్ని మనం ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు కదా కావాల్సిన వాళ్ళకి, రిక్వైర్మెంట్ వచ్చిన వాళ్ళకి. సో దీనికోసం మనం హోస్ట్ బిట్స్ ని నెట్వర్క్ బిట్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా అంటే ఇదే రేంజ్ లో తీసుకుంటాం. అంటే 10.1.0 నుంచి ప్రెఫిక్స్ 26 తీసుకుంటాం. 26 తీసుకుంటే ఇక్కడ ఎన్ని వస్తాయి? 64 ఐపీస్ వస్తాయి. అంటే ఈ 50 అనేది 64లో క్యాల్కులేట్ అయింది కదా. 51 50 50 ఫిట్ ఇన్ 50 కాబట్టి ఇక్కడ మనకేమైంది, ఇక్కడ 64 ఐపీస్ పోతాయి మేడం. 64 ఐపీస్ పోతాయి ఇక్కడ. ఓకేనా? 64 ఐపీస్ పోయినాయి ఇక్కడ. నెక్స్ట్ 25 ఎట్లా అంటే దీన్ని 25కి నియరెస్ట్ నెంబర్ ఏంటిది మేడం? 2 power 5 32. 2 power 5 వెరీ గుడ్ మేడం. ఇప్పుడు 2 power 5 దీది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇదే సేమ్ రేంజ్ ఐపీ నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ 256లో మనము 64 ఐపీస్ ఇచ్చాము, 64 ఇచ్చినాము. సో ఇప్పుడు ఈ 64 ఇచ్చినాం, ఇంకా 25 ఇవ్వాలి. అంటే మళ్ళీ ఏం చేస్తాము? 10.10.1.1.0 కాదు 63 వస్తుంది. 63 వస్తుంది మేడం. 63 స్లాష్ ఇక్కడ ఎంత మేడం? 2 power 5 అంటే ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేస్తాం 2 power 5
అంటే ఎంత వస్తుంది మేడం 27. 27. 27 వెరీ గుడ్ మేడం. అంటే ఇక్కడ మనకేమైంది, ఇక్కడ ఎన్ని ఐపీస్ పోయినాయి మేడం, ఇక్కడ 64 పోయినాయి, 65. ఇక్కడ 32 ఐపీస్ పోయినాయి. Mm. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 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 ఆల్రెడీ 0 నుంచి 63 అంటే 64 ఐపీస్ కదా. Mm. అంటే వీడికి 10 డాట్ ఇక్కడ నుంచి ఎంత ఇచ్చినాము 64 వస్తుంది ఇక్కడ. Mm. ఇక్కడ ఏమవుతుంది మేడం 64 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 60 ఇప్పుడు 10 డాట్ 1 డాట్ 63 ఇక్కడ వరకు ఇచ్చినాం 26 అంటే ఈ 50 ఇక్కడ ఆల్రెడీ 64 ఐపీస్ పోయినాయి కదా. మనకి ఇంకా నెక్స్ట్ రేంజ్ ఏంటి, మళ్ళీ 10 డాట్ 1 డాట్ 64 నుంచి మనకి 25 అని ఎన్ని వస్తాయి మేడం 90 7 అవి ఒక 6 94 39. 94 కదా. 94 కదా మేడం. Mm. 89 89 మేడం. ఇప్పుడు 89 కదా. హలో 64, 25. 64 25 89. 89 అంటే 10 డాట్ 89 ఐపీస్ అంటే 27 అంటే ఈ రేంజ్ ఇక్కడ నుంచి ఈ రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ 64 32 పోయినాయి 32 పోయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఈ రేంజ్ ఉంది కదా మేడం, దీనికి నియరెస్ట్ రేంజ్ ఏంటిది మేడం 16 అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం 16 తీసుకోవాలి 18 నుంచి. దీనికి ఏం చేస్తామంటే 10 డాట్ 1 డాట్ 90 నుంచి 10 డాట్ 1 డాట్ 99 మేడం 99 అంతే కదా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 2 power 4 కదా. ఇక్కడ ఇది మళ్ళా ఇక్కడ తగ్గుతుంటది, ఎందుకంటే హోస్ట్ బిట్స్ నుంచి మనం నెట్వర్క్ బిట్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏమైంది అంతే కదా. ఇప్పుడు 90 నుంచి 99 10 ఐపీసే కదా. 28 ఇది 28 ఇట్లా మనకేమైంది 32 అంటే ఇక్కడ 16 మైనస్ 16 ఇట్లా మనకి ఈ 256 లో ఇవి ఒక 64 32 ఎన్ని మేడం 6 6 12 5 6 11 అంటే 256 లో మైనస్ 112 441 నోట్ 144 ఇంకా ఉన్నాయి మేడం మనకి. ఇట్లా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట మనం. అంటే ఈ పేరెంట్ నెట్వర్క్ నే వర్చువల్ నెట్వర్క్ అంటారు మేడం. ఈ పేరెంట్ నెట్వర్క్ నే వర్చువల్ నెట్వర్క్ అంటారు. ఆ వర్చువల్ నెట్వర్క్ ఏంటంటే ఇప్పుడే చెప్తా ఉండండి. మనం క్లౌడ్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే అజూర్ అనేది పబ్లిక్ క్లౌడా ప్రైవేట్ క్లౌడా మేడం? రేపు స్టార్ట్ చేయమంటారా మేడం, ఫ్రెష్ గా చెప్పమంటారా? హలో మీ ఇష్టం సార్. మీకు ఒకవేళ నో ప్రాబ్లం అని అంటే చెప్తా. శివనందిని గారు చెప్పండి. అర్థమవుతుందండి? యాక్చువల్గా నేను జాయిన్ అయింది నిన్నటి నుంచి. నాకు ఈ టోటల్ ఐపీ కాన్సెప్ట్ అర్థం కాలేదు, అదొకసారి కావాలి. అవునా, మరి అడగొచ్చుగా మేడం. నేను మీరు మధ్యలో ఎలా ఇంటరప్ట్ చేయనని చెప్పి ఆగిపోయాను, అందుకే మెసేజ్ పెట్టాను.
మెసేజ్ చూడలే మేడం. నేను మా పర్సనల్ నెంబర్కి పెట్టారా నా వాట్సాప్ నెంబర్కి? లేదు లేదు, ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ కే పెట్టాను. అవునా, చూడలే మేడం. కొంచెం సీరియస్గా డిస్కస్ చేస్తున్నాం అది. ఎందుకంటే అందుకనే డిస్టర్బ్ చేయొద్దని మెసేజ్ పెట్టాను, చూసి చెప్తారు ఎండింగ్ లో అని. ఆహా, నాకు చిన్న ఓవర్ వ్యూ చాలు దీని గురించి అంతే. ఓకే టోటల్ ఐపీ కాన్సెప్ట్ ఒకటి, ఇప్పుడు ఇదంతా ఓకే అర్థమైంది కానీ టోటల్ ఐపీస్ ఎలా చెప్పారు? ఓకే. ఇప్పుడు ఈ రోజు క్లాస్ అయితే మీకు అర్థమైందా? నాకు ఐపీ కాన్సెప్ట్ నేను చేస్తే నాకు ఇది అర్థమైనట్టు అవుతుంది. నాకు ఐపీ కాన్సెప్ట్ ఎలా, టోటల్ ఐపీస్ ఎలా చెప్తున్నారు? ఓకే ఓకే. మీరు రేపు మార్నింగ్ ఏ టైం ఫ్రీగా ఉంటారు మేడం? రేపు మార్నింగ్ టైంలో. మార్నింగ్ అస్సలు ఛాన్స్ ఉండదు, మార్నింగ్ అసలు కుదరదండి. ఆహా, ఓకే ఓకే. ఇప్పుడు 9 తర్వాత ఏమన్నా పాసిబుల్ అవుతుందా? ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఒక్కసారి యా షూర్. ఒక్కసారి యా షూర్. స్టార్టింగ్ నుంచి చెప్తా ఒక్కసారి. నేను ఓకే, 9 తర్వాత అంటే ఓకే. ఎందుకంటే మళ్ళీ మీరు ఈ రోజే జాయిన్ అయ్యారు కదా, నిన్న ఈ రోజు. మళ్ళీ ఒకసారి మీరు స్టార్టింగ్ నుంచి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకేనా? ఓకే అండి. ఆ, నైట్ ఇప్పుడు టైంలో అయితే ఓకే, డే అంటే నాకు కుదరదు, నేను వర్కింగ్ కాబట్టి డే టైంలో. ఓకే ఓకే మేడం. సరే అండి టీనా గారు, ఇది రేపు ఫ్రెష్గా సార్ స్టార్ట్ చేద్దామండి ఒకసారి. మళ్ళీ ఎందుకంటే మీకు మళ్ళీ నెట్వర్క్ అలాగే సార్. మళ్ళీ ఇదేనంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్, అర్థమైంది. ఎందుకంటే మనం ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అర్థమైతేనే క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈజీగా, అంటే ఇప్పటివరకు చెప్పినవన్నీ మీ క్లౌడ్లో ఒకసారి మీకు మళ్ళీ రిమైండ్ చేస్తా. క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు హోస్ట్ బిట్స్ని ఎట్లా కన్వర్ట్ చేస్తాం, అవన్నీ సబ్నెట్స్ అంటే ఏంటిది, వీనెట్ అంటే ఏంటిది, వీనెట్లో ఇప్పుడు మనం ఐపీస్ చేసాం కదా. ఇప్పుడు మనం ఆ ఐపీస్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసినాం 3 డిపార్ట్మెంట్స్కి, అడ్మిన్కి, సేల్స్కి, సర్వీస్కి. సేమ్ అట్లా అదే కాన్సెప్ట్ ఇప్పుడు మీకు రేపు వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వస్తుంది మేడం. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి. శివనందిని గారు, మనం ఒకసారి 9 చెప్పండి. తర్వాత కనెక్ట్ అయిదామా? మీకు ఒకసారి ఒక హాఫ్ అన్ షూర్. అవర్ మొత్తం ఓవర్ ఇస్తాం. యా షూర్. ఓకే. ఓకే ఓకే. మీరు ఎక్కడ మేడం వర్కింగ్? నేను స్కూల్లోనండి యాక్చువల్లీ. ఓకే ఓకే ఓకే. ఈ కోర్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? అంటే మీకు స్టార్టింగ్ 2 సెషన్స్ లేరు కదా, అందుకనే. అవును. అదే అంటే ఈ కోర్సు ఎట్లా బయట ఏమన్నా కనుక్కున్నారా, లేకపోతే ఎట్లా ఎవరో చెప్పారని, లేకపోతే కాల్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా ఐడియా ఉందా మీకు? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చేస్తున్నారా ఈ కోర్సు మీద? లేదు, నాకు ఏ బేసిక్ ఐడియా లేదు, నేను కోట్ అన్నయ్య నుంచి వచ్చాను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. మీకు తెలిసే ఉంటారు, ఉపేందర్ గారు. తెలుసండి. ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ హిమ్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మేడం ఉపేందర్ బ్రో మన ఆర్ఆర్బి ఎంప్లాయీ. రైల్వే ఎంప్లాయ్, ఆర్ఆర్బి కదా. ఓకే ఓకే. రైట్. రైల్వే, అవును. మీరు ఆల్రెడీ మీట్ అయ్యారు. ఓకే ఓకే. మీకు ఒక్కసారి ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చింది మేడం. ఇప్పుడు మీకు ఒకసారి 9 యా. ఓ క్లాక్కి మీకు కనెక్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఓవర్ ఇస్తా మేడం. అసలు ఈ ఐపీసీ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఎలా, ఇవన్నీ చెప్తా. ఓకేనా? యా షూర్. ఓకే మేడం. నాకు ఇప్పుడు మళ్ళీ 8:30కి కాల్ ఉంది, ఆఫీస్ కాల్ ఉంది. యా ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ టీనా యా గారు. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.